ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశామని చెప్పారు. దేశంలో ప్రజలంతా డబుల్ ఇంజన్ సర్కార్లను కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఉన్న పలు ఎయిర్పోర్టులను మరింత ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి 24 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అని బండి సంజయ్ అన్నారు. ఏపీకి కేంద్ర నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. సంక్షేమము, దేశభక్తి, నూతన ఆవిష్కరణలు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇలా డబుల్ ధమాకా, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇలా ప్రజలకు అందుతున్న విషయంలో ఇలా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 2024-25 సంవత్సరాన్ని పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. సంక్షేమంలో కూరుకున్నటువంటి ఏపీకి ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్ రూపంలో